హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్ఫుల్. పండుగలు వస్తున్నాయి అంటేనే పిండి వంటలు చేయాలని గుర్తొస్తుంది కదండి. మరి అలాంటి పిండి వంటల్లో చాలా సులువుగా చేసుకునేది ఈ గులాబ్ పూల్ రెసిపీ. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎన్ని తిన్నా కూడా అస్సలు వెగిటు పుట్టదండి. ఇలా గనక మీరు చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ గులాబ్ పూలు. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ గులాబ్ పూల కోసం 3 కప్పుల వరకు మైదా వాడుతున్నానండి. అంటే క్వాంటిటీ చొప్పున 750 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా మైదా తీసుకున్నాక దీంట్లోనే బియ్యం పిండి వేయాలండి. ఈ బియ్యం పిండి కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 750 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. 2-3 రోజులు ఆగాక కూడా మెత్తబడవు. ఇలా వేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకొని, అలాగే ఇందులోనే షుగర్ పౌడర్ వాడుతున్నానండి. ఇక్కడ నేను షుగర్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు. 1 కప్పుకు గాను 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి తీపి. ఎక్కువ తింటే గనక 1 కప్పుకి 1 కప్పు వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ షుగర్ సరిపోయింది. ఇలా షుగర్ పౌడర్ వేయడం వల్ల మనకి ఈజీగా కరిగిపోతుందండి. ఎక్కువసేపు పట్టకుండా. చిన్న సాల్ట్ వేసుకొని ఇలాగ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వేసుకొని ముందుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అలా గట్టిగా కలుపుకుంటేనే ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేసరికి మనకి కొంచెం లూజ్ అవుతుంది ఈ బ్యాటర్. ముందుగానే మనం ఎక్కువ నీళ్లు పోసేస్తే ఇలా లూజ్ అయిపోతుందండి బాగాను. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా థిక్గా కలుపుకోవాలండి. మీరు ఈ పిండి కలపడానికి ఇలాంటి విస్కర్ అయితే చాలా బాగుంటుందండి. బాగా కలుపుకోవచ్చు. చూసారా, ఈ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాక ఇందులోనే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ యాలక్కాయలోని గింజలు మాత్రమే తీసి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా వేసుకున్నాక మూత పెట్టి 3 నుంచి 4 గంటలు రెస్ట్ ఇవ్వాలండి. అలా అయితేనే గులాబ్ పూలు చాలా బాగుంటాయి. చూసారా, 4 గంటల తర్వాత పిండి బాగా సెట్ అయిందండి. ఈ కన్సిస్టెన్సీలోనే మాత్రమే కలుపుకోవాలి. లేదంటే గులాబ్ పువ్వులు సరిగ్గా రావండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ గులాబ్ పూలు వేసే స్టాండ్ని పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగా బ్యాటర్లో డిప్ చేయాలి. పూర్తిగా డిప్ చేయకూడదండి. ఒక 3 వంతులు డిప్ చేసి ఆయిల్లో పెట్టాక ఒక 5 సెకండ్స్ కదపకుండా అలాగే ఉంచాక కొంచెం ఇలా కదిపితే చాలా బాగా వచ్చేస్తుందండి గులాబ్ పూలు. అలాగే కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే రెండో పువ్వు వేయాలి. మీకు ఎక్కువ బిగినర్స్ అయితే గనక ఒక్కొక్కటి వేసుకోండి ఫస్ట్, అలవాటు అయ్యే వరకు. ఇలా వేసుకున్నాక వీటిని మెల్లగా తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పూర్తిగా ముంచినట్లయితే మనకి గులాబ్ పూలు ఆయిల్లో పెట్టేసరికి ఊడదండి. చాలా ఇబ్బందిగా ఉండి పాడైపోతాయి. ఇలాగా వేసిన తర్వాత కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ అవుతుందండి. మనం ముందుగానే డార్క్గా వేయించేస్తే మనకి ఇవి కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత మాడిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత చక్కగా తీసి ముందుగా మీరు ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ అయితే చల్లారిపోయి గట్టిపడతాయండి. అప్పుడు మీరు వేరే గిన్నెలో వేసుకుంటే ఈ గులాబ్ పూలు షేప్ అవుట్ అవ్వకుండా చాలా బాగుంటుందండి. చూసారా, అంతేనండి. నేను తీసుకున్న ఈ 750 గ్రామ్స్కి 100 వరకు ఈ గులాబ్ పూలు అయ్యాయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా రావాలండి. 2-3 రోజులు అయ్యాక కూడా మీకు మెత్తపడవండి. ఇదే ప్రాసెస్లో గనక ఇదే క్వాంటిటీలో మీరు తీసుకుంటే పండగలప్పుడే కాదండి, ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.